హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వస్త్ర కలెక్షన్స్ అండ్ హారిక ట్రెండ్స్. నేను మీ హారిక మాధవ్ని. సో ఈ ఎపిసోడ్ వచ్చేసరికి మనకి అంత హ్యాండ్లూమ్ ఐటమ్ అండి. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసరికి ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది, లెనిన్ వస్తుంది అనమాట. హ్యాండ్లూమ్లో లెనిన్ టసర్ మిక్స్లో వస్తుంది అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మనకి చాలా బాగుంటుందండి. వీవింగ్ దగ్గర నుంచి చూపిస్తే మనకి ఇది బోర్డర్ డిజైన్ అనమాట. టెంపుల్ బోర్డర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి చెక్స్ లా ఉంటుందండి. మిడిల్ అంతా కూడా గోల్డెన్ జరీ తోటి చెక్స్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనమాట. యాష్ కలర్ కాంబినేషన్ కి మనం బ్లూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో పై బోర్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ అనేది వస్తుందండి. ఇది మనకి పైన కడ్డీ బార్డర్ డిజైన్ అనేది వస్తుంది. సో కింద చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా, టెంపుల్ బార్డర్ డిజైన్ అనేది వచ్చింది. మంచి యాష్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కూడా వచ్చింది అనమాట. సో దీని బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి. పన్నా కూడా మనకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి పెద్ద పన్నా అనేది వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 1700 ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి సేమ్ దాంట్లోనే లెనిన్ టసర్లోనే ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కింద మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ డిజైన్ వచ్చిందనమాట. సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కింద టెంపుల్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. దీనికి వచ్చేసరికి పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ డిజైన్ అనేది కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇది మనకి పళ్ళు పార్ట్. సో చూసారు కదా, రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి పళ్ళు పార్ట్ అనేది కూడా వస్తుంది. అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి సేమ్ దీంతో రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుందండి. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. కింద బార్డర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ అండి. టసర్ లెనిన్ మిక్స్ తోటి హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి శారీ ఎగ్జాక్ట్లీ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట. సో ఇది మనకి శారీ పన్నా కూడా చాలా ఎక్కువ వస్తుంది. మనం ముందే మాట్లాడుకున్నట్లు శారీ లెంత్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ 1700లోనే ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కి కింద టెంపుల్ బోర్డర్ డిజైన్ వస్తుందండి. సో ఇలా ఉంటుంది అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్ కి కింద ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి టెంపుల్ బోర్డర్ డిజైన్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శారీ ఓవరాల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళులోనే ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. మనకి బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చూసారు కదా, ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓన్లీ 1700లోనే ఇది అవైలబుల్ లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి కింద వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. సో బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి కింద వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. చూసారు కదా, కింద డిజైన్ కూడా మనకి టెంపుల్ బోర్డర్ డిజైన్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దీనికి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. చూసారు కదా, సేమ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. పళ్ళు కూడా మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది. ఓన్లీ 1700లోనే ఈ సారీ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ డిజైన్ అనమాట. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్లూ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇలా ఉంటుందండి. బ్లూ కి బ్లాక్ అనమాట. పళ్ళు కూడా మనకి బ్లాక్ లో వచ్చింది. చాలా డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు కూడా. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఓన్లీ 1700లోనే ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది లాస్ట్ కలర్ అనమాట ఈ సెట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్మల్ కాటన్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి మల్మల్ కాటన్ లోనండి. లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. దాని మీద అంతా కూడా మనకి షిబోరి ప్రింట్ లా ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఇది లంగా ఓని స్టైల్ అండి. ఒక హాఫ్ పార్ట్ వరకు ఇది మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది హాఫ్ పార్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. చూసారు కదా, నెక్స్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ షిబోరి ప్రింట్ అనేది కూడా వస్తుంది. డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ అనమాట. ఇప్పుడు మనం చూసేది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లాక్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. సో పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట.
ఇది మనకి పళ్ళు పార్ట్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓన్లీ 700లోనే మల్మల్ కాటన్ అంతా కూడా మనకి 700లోనే అవైలబుల్‌లో ఉన్నాయి. సో ఇదొచ్చేసరికి మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న మల్మల్ సారీ అన్నమాట. ఇది కింద బార్డర్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా వచ్చిందండి. సో మిడిల్ అంతా కూడా షిబోరి ప్రింట్ వచ్చేసి పైన కూడా మనకి బార్డర్ డిజైన్ అనేది వచ్చింది. సో పళ్ళు వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ లైన్స్ తోటి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చిందండి. సో బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది కూడా వచ్చిందనమాట. ఓన్లీ 700లోనే ఈ సారీ కూడా అవైలబుల్‌లో ఉంది. సో ఇదొచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మిడిల్ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్‌కి కింద మనకి టెంపుల్ బోర్డర్ డిజైన్ బ్లాక్ అండ్ వైట్ తోటి వచ్చింది. సో ఇదొచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. పళ్ళు పార్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చింది. సో సారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చిందండి. సో యాష్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ అన్నమాట. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మల్మల్ కాటన్ శారీ అన్నమాట. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్‌లో ఉంది. సో ఇదొచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీ అండి. ఇప్పుడు మనం చూసేది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావోణి మోడల్‌లో వస్తుందన్నమాట. సో ఇది మనకి షోల్డర్ పార్ట్ పళ్ళు అంతా కూడా ఇలానే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఇలానే ఉంటుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు అంతా కూడా. అండ్ రిమైనింగ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి చిన్న డిజైన్ తోటి వస్తుందన్నమాట. ఇది ఒక హాఫ్ పార్ట్. శారీ రిమైనింగ్ హాఫ్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట. పింక్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ తోటి వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్. శారీ ఓవరాల్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్‌లోనే ఉంటుంది. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్‌లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ అనేది వచ్చిందండి. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. చూసారు కదా పళ్ళు కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చింది. సో ఇది వచ్చేసరికి శారీ ఓవరాల్ అంతా కూడా ఇదే డిజైన్ తోటి వస్తుందండి. మిడిల్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తోటి మనకి రౌండ్స్ డిజైన్ తోటి వచ్చి కింద బార్డర్ డిజైన్ కూడా వచ్చిందనమాట. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్‌లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి నేరేడ్ పండు కలర్ కాంబినేషన్‌కి లైట్ మెంతి కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో మిడిల్ అంతా కూడా షిబోరి ప్రింట్ వచ్చేసి మనకి బాందిని స్టైల్ అనేది కూడా వచ్చింది. సో ఇలా ఉంటుందన్నమాట. బాందిని స్టైల్ విత్ షిబోరి ప్రింట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి షిబోరి ప్రింట్ తోటి మనకి పళ్ళు కూడా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో చూసారు కదా మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ యెల్లో కలర్ కాంబినేషన్ తోటి అదే కొంచెం మెంతి కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వచ్చింది. శారీ ఓవరాల్ అంతా కూడా సేమ్ డిజైన్ లోనే ఉంటుంది. ఓన్లీ 700లోనే ఇది కూడా అవైలబుల్ లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. బ్లాక్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా మనకి ఇది మిడిల్ అంతా కూడా ఇక్కడ డిజైన్ అనేది వచ్చింది. సో బ్లాక్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి. రౌండ్స్ బాల్స్ తోటి మనకి పళ్ళు పార్ట్ అనేది కూడా వచ్చింది. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి. సో ప్లెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. సో ఇలా ఉంటుంది. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి పళ్ళు పార్ట్లో మనకి ట్రైబల్ డిజైన్ అనేది కూడా వస్తుంది అనమాట. చాలా క్లాసీ శారీ ఇది. పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుందండి. పైన చిన్న బార్డర్ అనేది వస్తుంది. మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. కిందకి వచ్చేసరికి సేమ్ ట్రైబల్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ప్లెయిన్ యాష్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కూడా వస్తుంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి వైట్ యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. పైన బ్లాక్ కలర్ తోటి వస్తుంది. కింద అంతా కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది వస్తుంది. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ పార్ట్. చూసారు కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. బిస్కెట్ కలర్ కాంబినేషన్ తోటి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓన్లీ 700లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉన్నా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.